శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తులారాశి వారికి గోచార ఫలాలు మార్చి నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ తులారాశిలో జన్మించిన వారు చిత్తా 3-4 పాదాల వారు, స్వాతి 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాల వారు జన్మించి ఉంటారు. వీరి పేరులోని మొదటి అక్షరాలు రా, రీ, రు, రే, రో, త, తీ, తూ, తే అనే అక్షరాలతో ప్రారంభం ఉంటాయి. ఇకపోతే వీరికి ఈ సంవత్సరం కొత్త అష్టమగురు సంచారం ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈ మార్చి నెలలో ఫలితాలు ఎలా ఉంటే పరిస్థితి ఈ నెలందు అన్ని రంగాల వారికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మే వరకు ఈ గురు సప్తమ స్థానంలో సంచారం ఉంటాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మార్చి నెలలో గురుబలం బాగానే ఉందని చెప్పవచ్చు. 6 రాహు అనుకూలంగా ఉన్నాడు. అలాగే పంచమ శని ఒకటే ఇబ్బందికరము. ఏ స్థానంలో కేతువు కొంత ఇబ్బంది కలిగిస్తాడు. అందువల్ల కొంతవరకు సప్తమంలో గురుబలం చాలా మెండుగా ఉన్నందు వల్ల చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ధన విషయంలో ఇబ్బంది ఉండదు. అన్ని విషయాల్లోనూ ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. అన్ని వృత్తుల వారికి అన్ని రకాలుగా బాగుంటుంది. జీవనం సాఫీగానే గడిచిపోతుంది. ప్రతి విషయంలోనూ మీకు ఈ గురుబలం ఉండడం చేత అన్నీ కూడా కలిసి వస్తాయి. వ్యవహారాలు వస్తాయి. గతంలో ఉన్న సమస్యలన్నీ విడిపోతాయి. భూ సంబంధమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. విద్యార్థులు పరీక్షలు బాగానే రాస్తారు. గురుబలం ఉంది కాబట్టి. జ్ఞాపకశక్తి కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ పంచమ స్థానంలో శని ఉండడం చేత జ్ఞాపకశక్తి తక్కువ ఉంటే కొంత కష్టపడితే మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. 6 రాహు మీకు కొంత ధైర్యాన్ని కూడబెడతాడు. శత్రువుల బెడద నుండి బయటపడేస్తాడు. ఈ రకంగా మీకు ఈ మార్చి నెల కొంతవరకు తులారాశి వారికి బాగుందని చెప్పవచ్చు. శనికి సంబంధించిన స్తోత్రాన్ని నీలాంజన సమాభాసం రఘుత్రం చామర్తండ సంవృతం తొమ్మిది స్తోత్రాన్ని జపం చేసుకోవడము ప్రతిరోజు 27 సార్లు. అలాగే శనివారాల లోపల మీరు శివాలయ దర్శనం చేసుకోవడం, శివాభిషేకం చేసుకోవడం వల్ల కొంత శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. కేతు ఏ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టడం, వ్యర్థమైన ఖర్చులు వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే గణపతిని ఆరాధించండి. కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. దీపారాధన చేయండి. గణపతికి సంకష్ట చతుర్దశి రోజు గణపతిని ఆరాధించడం, అలాగే ప్రతిరోజు కూడా గణపతిని ఓం గం ఐం గణపతి నమః అనే మంత్రాన్ని 105 సార్లు జపం చేసుకోవడం ద్వారా మీకు కేతుగ్రహ దోషాలు తొలుగుతాయి. శుభమస్తు.